ఈరోజు మన రెసిపీ బుక్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరీ కాంబినేషన్తో పచ్చిశనగపప్పు మిల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకా పూరీలు పొంగుతూ ఆయిల్ని పీల్చకుండా రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలో క్లియర్గా చూపించబోతున్నాను. అలాగే శనగపప్పులోని ఫైబర్, మిల్ మేకర్లో ఉండే ప్రోటీన్ వల్ల ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్గా మాత్రమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీని పూరీలోకే కాకుండా చపాతీ, బగారా రైస్, రోటీ ఇలా ఏ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి పూరీ కాంబినేషన్లో పచ్చిశనగపప్పు మిల్ మేకర్ కర్రీని చేసి పెట్టారంటే కడుపు నిండా తృప్తిగా తింటారు. ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ అండి అందరికీ, అస్సలం వాలేకుం. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గిన్నెలోకి పావు కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. వెయిట్లో అయితే 150 గ్రాముల వరకు ఉన్నాయి. ఇలా తీసుకున్న పచ్చిశనగపప్పుని నీళ్లను పోసి ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్లను పోసి రాత్రి మొత్తం నానబెట్టుకోండి. టైం ఎక్కువ లేదు అనుకుంటే కనీసం 2 గంటల పాటైనా నానబెట్టి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కర్రీ చేసే ముందు రోజే పచ్చిశనగపప్పుని నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు మరొక గిన్నెలోకి 2 కప్పుల వరకు సోయా చంక్స్ని తీసుకోండి, అంటే మిల్ మేకర్ని తీసుకున్నాను. నేను ఈ కర్రీ కోసం పెద్దగా ఉండే మిల్ మేకర్ని తీసుకున్నాను. మీరు వీటి ప్లేస్లో చిన్నవైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మిల్ మేకర్లోకి నీళ్లను పోసి ఒకసారి బాగా కడిగి మళ్ళీ వేడి నీళ్లను పోసి 5 నిమిషాల పాటు పక్కనుంచండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లోకి 1/2 ఇంచు అల్లం, 10-12 పొట్టు తీయని వెల్లుల్లి రెప్పలు, 2 మీడియం సైజు టమాటాల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసి నీళ్లను పోయకుండా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిల్ మేకర్ నానిపోయి ఉంటాయి. మిల్ మేకర్లో ఉండే నీళ్లు మొత్తాన్ని పిండేసి ఒక గిన్నెలోకి వేసి వీటిని కూడా పక్కనుంచండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి నూనె బాగా వేడెక్కాక 1/2 టీ స్పూన్ షాజీరా, 6 లవంగాలు, అరంగుళం దాల్చిన చెక్క, 2 యాలుకలు, 1 స్టార్ పువ్వు, 2 బిర్యానీ ఆకుని వేసి 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి. ఆయిల్లోకి మసాలా ఫ్లేవర్లన్నీ పడతాయి. ఈ మసాలాలు కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మసాలా పేస్టుని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. మసాలా పేస్టు పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పుని వేసి ఈ మసాలాలు మొత్తం గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నీళ్లను పిండుకున్న మిల్ మేకర్ని కూడా వేసి మరొక్కసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక గ్రేవీకి సరిపడా వేడి నీళ్లను పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కూర మొత్తం దగ్గర పడ్డాక ఒకసారి బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేతితో బాగా నలిపి తీసుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మరోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి. పచ్చిశనగపప్పు మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ కర్రీ కాంబినేషన్లోకి ఇప్పుడు పూరీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం ఒక ప్లేట్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. నా దగ్గర ఇలాంటి మెజర్మెంట్ కప్స్ ఉన్నాయి కాబట్టి నేను వీటితో చూపిస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి కప్స్ లేకపోతే మీరు ఇంట్లో వాడుకునే రెగ్యులర్ కప్స్తోనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న గోధుమ పిండిలోకి 1/4 కప్ బొంబాయి రవ్వను తీసుకోండి. రవ్వ బాగా సన్నగా ఉన్నది తీసుకోవాలి. ఇలా పిండిలో బొంబాయి రవ్వ వేయడం వలన పూరీలు పొంగుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలా తీసుకున్న బొంబాయి రవ్వలోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి పిండంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ పంచదార పొడిని వేసి పెరుగు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిలో ఒకేసారి నీళ్లను పోసారంటే పిండి మొత్తం జారవుతుంది. అవసరాన్ని బట్టి
నీళ్ళను తీసుకోండి. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత పిండి మీకు మరీ గట్టిగా అనిపిస్తే మరికొన్ని నీళ్లను పోసి పిండిని కలుపుకోవాలి. పిండి మృదువుగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండే విధంగా పూరి పిండిని కలుపుకోవాలి. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత కనీసం అరగంట పాటు పక్కనుంచండి. పిండి ఎంతసేపు అయితే నానుతుందో పూరీలు అంత బాగా వస్తాయి. అరగంట తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చాకుతోటి ఇలా సమభాగాల్లో చిన్న చిన్న పిండి ముద్దల్ని కట్ చేసుకొని ఈ పిండి ముద్దల్ని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు పూరీలు వత్తడం కోసం చపాతీ పీట మీద పొడి పిండిని జల్లి పిండి ముద్దను తీసుకొని చపాతీ కర్రతోటి పూరీల్ని వత్తుకోవాలి. అలాగే పూరీలు ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలాని మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా పూరీల్ని ఒత్తుకోవాలి. ఇలా అన్ని పూరీల్ని ఒత్తుకున్న తర్వాత ఇవి డీప్ ఫ్రై చేయడం కోసం అడుగు లోతుగా ఉన్న కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను తీసుకొని నూనె బాగా వేడెక్కాక చేసి పెట్టుకున్న పూరీని వేసి రెండు పక్కలా తిప్పుతూ డీప్ ఫ్రై చేయండి. నూనె వేడెక్కక ముందే పూరీని గనక వేస్తే పూరీ పొంగదు. డీప్ ఫ్రై చేసి బయటికి తీసిన తర్వాత పూరీ లబ్బర్లా సాగుతుంది. అందుకే నూనె బాగా వేడెక్కాక పూరీని తీసుకోవాలి. చూసారా, పూరీ వేయగానే బెలూన్లా ఎలా పొంగిందో ఇలానే ప్రతి ఒక్క పూరీ పొంగుతుంది. ఇంకా ఈ పూరీలు ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చవు, లైట్గా ఉంటాయి. హెల్త్కి ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు, కానీ ఎప్పుడో ఒకసారి పూరీ తినాలనిపిస్తుంది. అలాగే ఇంట్లో మటన్ కర్రీ, చికెన్ కర్రీ చేసినప్పుడు ఎక్కువగా గుర్తొచ్చేది పూరీ. అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. పూరీలు చక్కగా పొంగుతూ నూనెను కూడా ఎక్కువగా పీల్చకుండా వస్తాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈసారి మీ ఇంట్లో పూరీ గనక చేస్తే ఇలా నేను చెప్పిన విధంగా పిండిని కలిపి చేయండి, చాలా బాగొస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకా పూరీ కాంబినేషన్లోకి ఆలూ కుర్మా, బొంబాయి చట్నీ వీటిని పూర్తిగా మర్చిపోతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో, మీకు వీటి కాంబినేషన్ టేస్టు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సమీర్ రెసిపీ బుక్ని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్.